ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వారంటే అధికార పార్టీ, వారంటే ప్రతిపక్షం, రాజకీయ ప్రయోజనాలు. రఘునందన్ గారు ఎంపీ బీజేపీ అయినా కూడా కొంత రీజనబుల్గా, ఎందుకంటే మాజీ జర్నలిస్టు కొద్దిగా లక్షణాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రీజనబుల్గా చాలా నీట్గా చెప్పారు. సో యాక్చువల్ పిక్చర్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ 10 years మన టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము, అది టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు అందరూ, కానీ అది టీఆర్సీ, తెలంగాణ రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపారు వాళ్ళు. మొత్తం టోటల్ హైదరాబాద్ సిటీలో తెలంగాణ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీని ఎలా అయితే రాజకీయ పార్టీ లెక్క కాకుండా ఒక కార్పొరేట్ కంపెనీ లాగా వాళ్ళు రన్ చేశారు. సో ఆ యొక్క దాని ప్రభావం వల్ల ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కు ఒక భూమి కొనాలనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒక 100 times పెరిగింది. మన కేసీఆర్ గారు కూడా చెప్పారు, 1 లక్ష రూపాయలున్న ఎకరము ₹1 కోటి అయింది. ₹1 కోటి ఉన్న ఎకరము 100 కోట్లు అయింది. అదే గ్రోత్ అనుకున్నారు. అది గ్రోత్ వాస్తవంగా గ్రోత్ అంత అబ్నార్మల్గా ఎప్పుడు ఏది కూడా అంత అబ్నార్మాలిటీ సామాన్యుడు అబ్నార్మల్ ఆ బబుల్ అలా పెంచేసి ఆ కంపెనీ కార్పొరేట్ టైప్ కంపెనీలకు నడిపి పార్టీని ఆ బబుల్ క్రియేట్ అయింది. బబుల్ క్రియేట్ అవ్వడం వల్ల ఇప్పుడు కరెక్షన్ టైం స్టార్ట్ అయింది. యాక్చువల్గా బబుల్ బ్లాస్ట్ అయ్యి కరెక్షన్ స్టార్ట్ అయింది. వాస్తవంగా కరెక్షన్ స్టార్ట్ అయింది. ఇది కరెక్షన్ మంచిది వాస్తవంగా, ఎందుకంటే ఎండ్ యూజర్స్కి కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇప్పుడు మంచి టైం రియల్ ఎస్టేట్లో. ఇంకొకటి ఏంటంటే మొత్తము ఈ యొక్క అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు కానీ, మన ట్రంప్ విధానాలు కానీ, తర్వాత ఏఐ వస్తుంది. ఇప్పుడు ఏఐ వల్ల కూడా కొంత ఉద్యోగ అభద్రత పెరిగింది సాఫ్ట్వేర్ రంగంలో. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఉన్న డబ్బులు దాచుకుంటున్నారు, వెయిట్ అండ్ సీ కింద వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు ఒక్క తెలంగాణలో కాదు, మీరు అన్నట్టు మిగతా స్టేట్లలో బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ, ఇతరత్ర అన్ని ప్రాంతాలలో సిచ్యువేషన్ ఉంది. ఇండియా మొత్తం ఏపీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కొంచెం రేజ్ అవుతుందని అందరూ ఆశపడ్డారు, ఆలోచించారు, కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టారు. అప్పుడు కొద్దిగా వైజాగ్ తప్ప మిగతా అంతా అలానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా రేట్స్ ఏం పెరగడం లేదు, కొనుగోలు అమ్మకాలు లేవు అక్కడ కూడా. కానీ ఇక్కడ మనం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ అని మనం అంటున్నాము, విచ్ ఈస్ ఫ్యాక్ట్. కానీ బిల్డర్స్ పరిస్థితి ఏంటి? రియల్టర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు, నేను చెప్పాను కదా, ఆత్మహత్యలు చేసుకోవడమే తప్పది కానీ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదా, ఒక ఆయన అయితే జైల్లో కూర్చుంటా వీళ్ళు ఇక్కడ కంటే, ఈ బయట ఉండడం కంటే ఈ పోలీసుల బాధ, లేకపోతే కస్టమర్ల ప్రెషర్ భరించలేక, ఎందుకంటే ఫైల్స్ క్లియర్ అవ్వట్లేదు. అదే దాని పరిస్థితి. యాక్చువల్గా ఇప్పుడు గతంలో ఎవరు పడితే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. అనుభవం లేని వాళ్ళు కొంత డబ్బు, ప్రజల డబ్బు తీసుకొచ్చేసి, మీరు అన్నట్టు ఫ్రీ లాంచ్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చేసి, కరెక్ట్, ఫ్రీ లాంచ్లో నియోపోలిస్లో ఫ్రీ లాంచ్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఒక సిస్టమ్ లెక్క నడిపిన ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ పతనం కాలేదు, పద్ధతిగానే నడుస్తున్నాయి. ఇంకా కూడా కొంటున్నారు, వాళ్ళు ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. ఎవరైతే కొంతమంది ఈ సెక్టార్లో కొత్తగా అడుగుపెట్టి ఒక ప్రీ లాంచ్ పేర్లతో పబ్లిక్ డబ్బు తీసుకొచ్చేసేసి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లోన్స్ వస్తాయి అనుకున్నప్పుడు రానప్పుడు వాళ్ళు ఒడిదొడుకులకు గురవుతున్నారు తప్ప జెన్యున్గా మంచి ప్రాజెక్ట్స్ కొన్ని దాదాపు 25-30 years ఇదున్న కంపెనీలు కూడా నేను చూశాను. పేర్లు ఎందుకు బాగుండదు లైవ్లో చెప్తే, ఆ కంపెనీలు మనం ఇది చేయడము. 4-5 కంపెనీలు నేను స్టడీ చేశాను. వాళ్ళు చాలా ఎక్స్పర్టైజ్ కంపెనీలే, మంచి నేమ్ ఉన్న కంపెనీలే. బట్ చిన్న దీంతో ఇవాళ వాళ్ళ పరిస్థితి, నాకు మీరు అన్నారే బబుల్ అని, అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి ఈ డబ్బులు తీసుకొని రెరా వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు డబ్బులు అక్కడ పెట్టాలనే ఒక రెరా నిబంధనలు వచ్చిన తర్వాత ఇప్పుడు క్రమబద్ధీకరణ సెట్ అవుతుంది. ఆ కంపెనీస్ ఏవైతేనే ఇన్వెస్టర్ అయినా ఎండ్ యూజర్ అయినా సేఫ్గా ఉంటాడు. ఇది కరెక్టే కదా? కంపెనీ దీని ఒక చిన్న కరెక్షన్ సార్, మరి అన్నట్టు రెరా ఉంది కదా, రెరాని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
గట్టిగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అంటే రెరా customers కంటే కి- మీ పోలీసులు ఎక్కువ పని చేస్తున్నారు సార్, సార్. సార్ పోలీసు వాళ్ళు మీ ఎందుకు- పోలీసులు సార్, ఒక్క రెరా నిమిషం దాకా చెప్తా. పోనీయట్లే. సార్ ఒక నిమిషం ఆ. వినండి, ఒక నిమిషం వినండి. స్టేషన్లో సెటిల్మెంట్. ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ కట్టిండ్రు, అపార్ట్మెంట్ కట్టిన తర్వాత వాళ్ళకు ఒక సర్టెన్ స్క్వేర్ ఫీట్ అనేది వాళ్ళు మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది రేరా యాక్ట్ ప్రకారం.